ఇప్పుడు సౌత్లో లక్కీ హీరోయిన్ ఎవరంటే అందరి చూపు మీనాక్షి చౌదరి వైపే. ఎందుకంటే తన కిల్లింగ్ లుక్స్తో కుర్రకార్ను మీనాక్షి షేక్ చేస్తుంది. 2024లో మీనాక్షి యాక్ట్ చేసిన మూవీలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్టే. 2025లోనూ మీనాక్షి తన హవా కొనసాగించే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న మీనాక్షి త్వరలో చిరంజీవి విశ్వంబరలో కీ రోల్లో యాక్ట్ చేస్తుంది. దీనికి తోడు కోలీవుడ్ అదేనండి తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా మీనాక్షికి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రెజెంట్ మీనాక్షికి సౌత్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. 2026 ఎండ్ వరకు మీనాక్షి కాల్ షీట్లు ఖాళీ లేవంట. మొత్తానికి మీనాక్షి నంబర్ 1 ప్లేస్ కోసం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఒక విషయంలో మీనాక్షి కోరిక అలాగే ఉండిపోయింది. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. హీరోయిన్స్ కు బ్యాక్ టు బ్యాక్ 2 హిట్స్ వచ్చాయంటే చాలు వారిని గోల్డెన్ లెగ్ అని పిలిచేస్తూ బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమైపోతారు మేకర్స్. ప్రెజెంట్ మీనాక్షి చౌదరి పరిస్థితి కూడా అలాగే ఉంది. మొన్నటి వరకు వరుస ఫ్లాపులతో సతమతమైన మీనాక్షి తాజాగా బ్యాక్ టు బ్యాక్ 2 బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేసి మరిన్ని అవకాశాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తన భయాల గురించి, ఆ తర్వాత ఎదురైన సంతోషాల గురించి అంతా వివరంగా చెప్పింది మీనాక్షి చౌదరి. వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలయ్యి నెల రోజులవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు 300 కోట్ల వరకు కలెక్షన్స్ లభించాయి. ఇందులో వెంకటేష్ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్లో మీనాక్షి నటన అందరినీ ఆకట్టుకుంది. దానికంటే ముందు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ మూవీ కూడా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్కును టచ్ చేసింది. అలా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్లు సాధించిన సినిమాల్లో నటించిన మీనాక్షి ముందుగా ఈ సినిమాలను ఒప్పుకోవడానికి కాస్త ఆలోచించాననే విషయం బయటపెట్టింది. లక్కీ భాస్కర్లో దుల్కర్ సల్మాన్ భార్యగా సుమతి అనే పాత్రలో కనిపించింది మీనాక్షి చౌదరి. అందులో తన ఒక బిడ్డకు తల్లిగా కూడా కనిపించింది. తాజాగా తల్లి పాత్రలో నటించడంపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది మీనాక్షి. ఒక తల్లి పాత్రలో నటించడం చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. నేను సరిగా నటించకపోతే ప్రేక్షకులు నన్ను తల్లి పాత్రలో యాక్సెప్ట్ చేయరని చాలా భయపడ్డాను. నేను సుమతి పాత్రకు న్యాయం చేయలేనేమో అనుకున్నాను. కానీ ప్రేక్షకులు నన్ను సుమతిగా యాక్సెప్ట్ చేశారు. నాకు ఆ పాత్ర కరెక్ట్ అని నిరూపించారు అంటూ లక్కీ భాస్కర్ సినిమాతో పాటు అందులో తన పాత్ర కూడా హిట్ అవ్వడంపై సంతోషం వ్యక్తం చేసింది మీనాక్షి చౌదరి. ఇప్పటి వరకు నటిగా నాకొచ్చిన ఆఫర్లన్నీ సంతోషాన్నిచ్చాయి. 2024 అనేది నా కెరీర్లో మైల్ స్టోన్గా మిగిలిపోతుంది. నా కెరీర్ మొదట్లోనే వైవిధ్యభరితమైన పాత్రలను పోషించే అదృష్టం నాకు లభించింది. కొన్నేళ్లు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మంచి పాత్రలు పోషించే అవకాశం కొందరికి రాదంటూ తన కెరీర్ విషయంలో తను చాలా సంతోషంగా ఉన్న విషయం బయటపెట్టింది మీనాక్షి చౌదరి. గుంటూరు కారంలో తను సెకండ్ హీరోయిన్గా నటించినా తనకు ఎక్కువగా సీన్స్ లేకపోయినా కూడా ఆ సినిమా వల్ల తను చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర సౌత్ మూవీల్లోనూ మీనాక్షి బిజీగా గడిపేస్తోంది. మలయాళ సినిమాలో నటించాలన్న తన కల ఇంకా నెరవేరలేదని మీనాక్షి చౌదరి అన్నారు. కానీ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ సరసన యాక్టింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు. తన కొత్త సినిమా సంక్రాంతికి వస్తున్న మంచి విజయం అందుకున్న సందర్భంగా ఓ మీడియా సంస్థతో జరిగిన చిట్చాట్లో చాలా ఇంట్రెస్టింగ్ కబుర్లు తెలిపారు. తాను కలిసి యాక్ట్ చేసిన హీరోల గురించి పర్సనల్ ఒపీనియన్ రివీల్ చేశారు. మలయాళ ఇండస్ట్రీ మూవీ షూటింగ్ షెడ్యూల్ అంతా స్క్రిప్ట్ ప్రకారం చాలా పద్ధతిగా ఉంటుందని, మిగిలిన చోట్ల ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక కూడా అందులో మార్పులు చేర్పులు ఉంటాయని మీనాక్షి అంటోంది. ఈ విషయాన్ని దుల్కర్ సల్మానే చెప్పారని, దీంతో ఆ వర్కింగ్ స్టైల్ నన్ను ఆకర్షిస్తుంటుందని మీనాక్షి చెబుతోంది.
నేను ఇంకా మలయాళీ మూవీలు చేయకపోయినా దుల్కర్తో కలిసి లక్కీ భాస్కర్లో యాక్ట్ చేయడం హ్యాపీగా ఉందని మీనాక్షి చౌదరి చెప్పింది. ఎప్పుడూ ప్రతి సీన్ను ఇంకా బెటర్గా చేయాలని ట్రై చేస్తాడు దుల్కర్. లక్కీ భాస్కర్లో దుల్కర్ సల్మాన్ నుంచి నేను నేర్చుకున్నది అదే. తెలుగులో మూవీలకు తనే డబ్బింగ్ చెప్పడం విశేషం. అదే స్ఫూర్తితో సంక్రాంతికి వస్తున్నాంలోని నా క్యారెక్టర్కు నేనే డబ్బింగ్ చెప్పా. లక్కీ భాస్కర్లో మదర్ క్యారెక్టర్ కావడంతో ప్రేక్షకులు నన్ను అంగీకరిస్తారో లేదోనని కాస్త టెన్షన్ పడేదాన్ని. కానీ సుమతి రోల్ను ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. విజయ్తో కలిసి ది గోట్లో నటించా. సెట్స్లో సైలెంట్గా ఉంటారు, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని చెప్పుకొచ్చింది. బేసిక్గా నేను డైరెక్టర్ విజన్ను పూర్తిగా నమ్ముతా. ఇప్పటి వరకు నేను యాక్ట్ చేసిన అన్ని క్యారెక్టర్లపై సంతృప్తితో ఉన్నా. 2024లో నేను యాక్ట్ చేసిన 6 మూవీలు రిలీజ్ అయ్యాయి. 2024 నా కెరీర్లో స్పెషల్ ఇయర్ అని చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి.